పేదోళ్ళనే కుటుంబంగా తలుచుకొని కంటి మీద కునుకు లేకుండా కాళ్ళ గిరికలు కట్టుకొని తిరుగుతుంది తల్లి ఆత్రం సుగుణ. ఇక మరి ఏం చెప్పబోతుంది? గాంధీ భవన్ కొండంత పండుగ చేసుకుంటున్నారు గాంధీ భవన్లో. మరి ఈ పండుగ ఆమె పాలు పంచుకోబోతుంది. ఇంతకు మరి ఎట్ట సంగతి ఏంది, ఏం పని మీద వచ్చిందో ముందుగా ముచ్చట అరుచుకుందాం. తల్లి శరార్థి, ఇవాళ మరి ఏం పని మీద వచ్చినావు అమ్మ గాంధీ భవన్కు? జనరల్ సెక్రటరీస్ అండ్ టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్గా మాకు కొంతమందికి మాకు ఇవ్వడం జరిగింది. 27 మంది మీ టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్గా, 69 మంది ఏమో జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఈరోజు నియామక పత్రాలు ఇస్తారు మాకు. కాంగ్రెస్ పార్టీ పనిచేసేటువంటి వాళ్లకు, పేదలకు, ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించేటువంటి వాళ్ళకి, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు పనిచేసేటువంటి వాళ్లకు ఈరోజు అది పార్టీ పోస్టులు ఇవ్వడం అనేది జరిగింది. అందుకే అందరం ఇక్కడ చేరడం అనేది జరిగింది గాంధీ భవన్కి. చాలా ఆనందంగా ఉంది. నేను మొన్ననే ఆదిలాబాద్ పార్లమెంటుకు కంటెస్ట్ చేయడం అనేది జరిగింది. తక్కువ ఓట్లతోటి నేను ఓడిపోవడం జరిగింది. కొత్తగా ఉన్నప్పటికీ కూడా నన్ను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించి ఈరోజు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఇచ్చినందుకు అటు మా కేంద్ర కుటుంబానికి, రాష్ట్ర కుటుంబానికి, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి, అదే గౌరవ ముఖ్యమంత్రి గారికి, నాకు టికెట్ ఇచ్చి ముందుండి నా నియోజకవర్గంలో పనిచేసినటువంటి గౌరవ మా సీతక్క గారికి, బట్టి విక్రమార్క గారికి, మహేష్ అన్న గారికి, అందరికి కూడా ప్రత్యేకంగా నేను అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళు నాకు ఇచ్చినటువంటి బాధ్యతను తప్పకుండా నా జిల్లాలో పార్టీ బలోపేతం కొరకు, పార్టీ సిద్ధాంతం కొరకు, ప్రజల అభివృద్ధి కొరకు తప్పకుండా నేను పనిచేస్తాననేసి నేను ఈ సందర్భంగా కూడా మీకు కూడా హామీ ఇస్తున్నానన్నా. ఇగో ఇంటున్నారు, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్గా మరి కొలువుల షరీక్ అయిందట. ఇక అందుకనే ఇలా గాంధీ భవన్లో అడుగు పెట్టింది తల్లి. ఇక నీకు మా నేను పక్షాన శుభాకాంక్షలు కూడా మేము చెప్పుకుంటున్నాం తల్లి. ఇక నువ్వు ఇంతే ఈ రకంగా నువ్వు ముందుకు ఇంకా పోవాలి, సమాజ సేవ చేయాలని కోరుకుంటున్నాము. ఇక పోతే రేపు మరి స్థానిక సంస్థల ఎలక్షన్ల కథ నడుస్తుంది. ఇక మరి కాంగ్రెస్ వాళ్ళు చేపట్టిన పథకాలు పూర్తి స్థాయిలో పేదోళ్ళ గడప దొక్కలేవు, నడమంత్రాన్ని ఆగిపోతున్నాయి అనేది నడుస్తుంది. ఇక మరి అంటే ప్రతిపక్షాలలో నెత్తిర పోసుకొని ఒకటేని దండం పెట్టి మీ వెంటనే పడుతున్నారు. ఎందుకంటే ఏ ఒక్క పథకం కూడా పూర్తి స్థాయిలో పోలేదు. ఇవాళ ఆడబిడ్డలు 2500 ఎక్కడ వాయే అని అంటారు, తులం బంగారం ఎటువాయే అని అంటారు. 2 ఏళ్ళ పొద్దు కావస్తుంది మీ సర్కారు వచ్చి. మరి ఇప్పుడు ఈ ముచ్చట మరి ఎట్లా ఏం చేస్తారు, ఏం చెప్తావు మా ఆడబిడ్డలకు? అయితే గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు పరిపాలన చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్. ఆ బీఆర్ఎస్ అందరూ కూడా పదవులు ప్రజలకి అభివృద్ధి కాకుండా పదవులు సంపాదించుకొని ఫామ్ హౌజులు కట్టుకొని హైదరాబాద్లో సెటిల్ అయ్యి అందరూ ఉన్నారు. ఇక్కడ నాయకులంతా కూడా ప్రజల అభివృద్ధి కోరుకోలేదు. ఉన్న సంపద అంతా కూడా కోకపేటలు అంటే అన్ని అమ్ముకొని సంపాదించుకున్నారు లీడర్లంతా. మా ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. ప్రజల మధ్య నుండి ప్రజల సమస్యల పరిష్కారం కొరకు పనిచేసేటువంటి ప్రభుత్వం. అప్పుల పాలు చేసిపోతే ఆ అప్పులు తీర్చుకుంటూ ప్రజల అభివృద్ధి చేసుకుంటూ ప్రజల మధ్యన ఉంటున్నాం. మేము అన్న హామీలు ఏవైతే ఉన్నాయో మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నాం. తప్పకుండా ఇచ్చిన హామీలు, ఆడబిడ్డలంటే ఎంతో గౌరవించేటువంటి మా ముఖ్యమంత్రి వర్యులు ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి హామీ కూడా తప్పకుండా నెరవేరుస్తాం. ఈరోజు దాదాపుగా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు, మరి ఈరోజు కోటికి పైన మరి రైతు భరోసా ఈరోజు చెల్లించడం అనేది జరిగింది. ఒక్కటి కూడా అన్న మాట తప్పకుండా జిజ్జు సీఎం గారు ఏ మాట అయితే అంటారో ఆ మాట ప్రజలకు ఇచ్చి తీరుతారన్నమాట. ప్రజలే ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టారు కాబట్టి ప్రజలే మా బంధువులు, ప్రజలే మా బలం, ప్రజలే మా ధైర్యం, శక్తి. అందుకనే ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడం కూడా మా బాధ్యతనే కాబట్టి తప్పకుండా ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తాం. దాదాపుగా నెరవేర్చాము. 1-2 మీరు అన్నట్టుగా అదే 2,500 రూపాయలు మహిళలకి అన్నటువంటిది అదొకటి. మేము ఇంకా తప్పకుండా అది కూడా నెరవేర్చడానికి ముందుగా ఉన్నారు. సీఎం గారు చర్చిస్తున్నారు, మాట్లాడుతున్నారు. మా మంత్రులందరూ కూడా బట్టి విక్రమార్కన్న గారు అందరూ కూడా కూర్చొని మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రజలను ఇబ్బంది పెట్టేది లేదు, ప్రజల సమస్యలను పరిష్కరించడానికే మా ప్రజాప్రభుత్వం ఉంది. ఈరోజు కానీ మరి స్థానిక సంస్థల ఎలక్షన్లలో 42% రిజర్వేషన్లు ఇస్తామని మరి అంటిది. ఇక మరి ఇప్పుడు ఆ కథ ఏదో పక్కకు పెడుతున్నారట. ఇక దాన్ని ఎటుబడి ఇక నిపుల మీద నీళ్ళన్నట్టు చేస్తున్నారట. ఇప్పుడు కవితమ్మ కాకర బీకర మొత్తుకుంటుంది. కాంగ్రెస్ వాళ్ళు ఆడిది పరికి వంకిరి ఆడి తప్పిరి అనేది కవితమ్మ అంటుంది. ఇప్పుడు ఆమె బీసీ సంఘం అని బీసీ సంఘాలను మూత మోగిస్తుంది. ఏం చెప్తావా నాకు?
ఆమె నోటికొచ్చినట్టు అంటే నరం లేని నాలుక 4 రకాలు తిరుగుతుంది అంటారు కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఆమె. ఇన్ని రోజులు మీరేం చేసిండ్రని అడుగుతున్నాం మేము. ఆ? మా ప్రభుత్వం అయినా ఇంకా రిజర్వేషన్ కల్పించింది, బీసీ రిజర్వేషన్. మీరేం చేసిండ్రు? మీరు డబ్బు ఉన్నోళ్లకు టికెట్లు ఇచ్చిండ్రు. మేము పేదలను చూసి ప్రజల మధ్యన ప్రజల సమస్యలు పరిష్కరించే వాళ్లకు మేము ఇస్తున్నాం. అదే బీసీ రిజర్వేషన్ ప్రకారం ఇప్పుడు కొన్ని జిల్లాలలో బీసీలు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళ అంటే కుల గణన ప్రకారమే మేము ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు కూడా చర్చ అనేది కూడా జరుగుతుంది. తప్పకుండా ఎవరికి కూడా అన్యాయం చేయకుండా, తప్పకుండా అన్యాయం చేయకుండా చూడడానికే సీఎం గారు ఈరోజు అందరు మంత్రులను పెట్టుకొని కూర్చోవడం అనేది కూడా జరిగింది. ఎవరికి కూడా టికెట్ విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా కానీ అన్యాయం జరగకుండానే మా గవర్నమెంట్, మా సీఎం గారు చూస్తున్నారు. తల్లి మరి ఇప్పుడు ఏం లేదు కానీ కల్వకుంట్ల కుటుంబాన్ని కంచె తీసి వదిలే పెట్టుకుంటున్నారట. ఏమన్నంటే అంటే అంటే విచారణ రా రా అని గుంజుకొస్తున్నారట. రాజకీయ కక్ష చూపిస్తున్నారట. మొత్తం పగ వచ్చిందట. మరి వాళ్ళని ఏం చేద్దాం అనుకుంటున్నారు? వాళ్ళు ఏ పాపం జరగలేదు. మేము ఏ పాపం ఎరగలేదు. మమ్మల్ని ఎందుకని పగ పట్టిరు ఈ కాంగ్రెస్ వాళ్ళనే వాళ్ళు మొత్తుకుంటున్నారు. మరి కొసకి ఏం చేస్తారు వాళ్ళని? వాళ్ళు ఏం తప్పు చేసిరని మీకు అనిపిస్తుంది? అన్ని తప్పులే. అసలు చెప్తే ఒకటి కూడా కరెక్ట్ లేదు. అసలు ప్రజల సమస్యలను పరిష్కరించకుండా ప్రజల సొమ్మునంతా దోచుకొని కుటుంబమే పరిపాలన చేసింది. తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ, ఎంతోమంది త్యాగాలు చేసి వాళ్ళ రక్తాన్ని ఈ భూమికి ధారపోసి మరి తెలంగాణ తీసుకొచ్చినటువంటి సబ్బండ వర్గాలు కలిసి కట్టుగా పోరాడి తెలంగాణ తీసుకొస్తే ఇంటికే పరిమితం అయిపోయింది. తెలంగాణ సంపద అప్పుడు ఏర్పడేటప్పుడు, ఆంధ్ర నుంచి ఏర్పడేటప్పుడు మరి మిగులుబాటుతో ఏర్పడ్డ తెలంగాణ ఈరోజు బంగారు తెలంగాణ అని చెప్పుకునే బతుకులేని తెలంగాణ చేసి పెట్టిండ్రు. మరి దుమ్మెత్తిపోయకుంటే ఏమెత్తిపోస్తాం చెప్పండి? ప్రజలు లబోదిబో మొత్తుకుంటున్నారు. ఏం చేసిండ్రు? ధరణి అని తీసుకొచ్చి ధనికులకు భూములు కబ్జా చేసినావు. డబుల్ బెడ్రూమ్ అన్నావు, ఇంటికొక ఉద్యోగం అన్నావు, ఇంటికొక నల్ల అన్నావు. ఏమిచ్చినావు నువ్వు? ఏమిచ్చినావు అని మేము అడుగుతున్నాం. ఉన్న సంపద అంతా దోచుకొని ఈరోజు దుమ్మెత్తిపోస్తున్నారు, తిడుతున్నారు. మేమేం చేసినాము అంటే నువ్వు తెలుసుకో, నీ గుండె మీద చేసుకొని ఒకసారి అర్థం చేసుకో. నువ్వేం చేసినావో ప్రజల సొమ్మేం దోచుకొని తిన్నావు. తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొని తిన్న దౌర్భాగ్య పరిస్థితి మీది. ఈరోజు అప్పులు చేసి పోతే ఆ అప్పులు కడుతూ రాష్ట్ర అభివృద్ధి కొరకు, ప్రజల అభివృద్ధి కొరకు, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకు పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మాది. ఒకసారి అర్థం చేసుకో. నువ్వు దుమ్మెత్తిపోస్తారు ప్రజలు. రేపటి నుంచి ప్రజలు కూడా దుమ్మెత్తిపోస్తారు నీ మీద. తప్పకుండా నువ్వు చేసినటువంటి తప్పులు, నీ బిడ్డనేమో స్కామ్లో ఉంటుంది, నీ కొడుకేమో ఇంకొక స్కామ్లో ఉంటాడు, నీ అల్లుడు ఒక స్కామ్లో ఉంటాడు, నువ్వేమో కోకపేట అమ్ముకుంటావు. ఇలా రకరకాలైనటువంటి స్కాములలో ఉన్నటువంటి వాళ్ళు మేము ప్రజల్లో ఉన్నటువంటి ప్రభుత్వం మాది. అందుకే దుమ్మెత్తి పోస్తున్నాం. ఇక మరి ఇందిరామ్మ ఇల్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు జెండాలు మోస్తోళ్ళకే ఇస్తుర్రా, పేదోళ్ళకి ఇస్తుర్రా? ఏమో మరి కథ ఏదో నడుస్తుందట, నిజమేనా? అది తప్పు. అది అసలే కాదు. ఎందుకంటే ఇల్లు లేనటువంటి పేదలకు, వీడోసు భర్త లేనటువంటి మహిళలకు, ఇల్లు లేనటువంటి పేదలకు ఇండ్లు అందిస్తున్నాం. మా జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో ఒక్కసారి మీరు పరిశీలించండి. ఎందుకంటే మేము దగ్గరుండి, మా కలెక్టర్ గారు, ఎంపీడీఓ గారు, పంచాయత్ సెక్రటరీ గారు అందరూ కూడా దగ్గరుండి చూసి మరి మేము కూడా అడుగుతున్నాం ఎవరికి ఇండ్లు ఇస్తున్నారు, ఎక్కడ. మేము కూడా పోతున్నాం కదా ఇనాగ్రేషన్స్కి, భూమి పూజకి వెళ్తున్నాం కదా. పేదలకే 100% పేదలకే ఇండ్లు పోతున్నాయి. కార్యకర్తలు కూడా అర్థం చేసుకొని మాకు ఇల్లు లేకున్నా మంచిదే, కానీ మా ప్రభుత్వం ముందు ఇవ్వలే కాకుంటే రేపు మాకు ఇల్లు వస్తుంది. కానీ పేదలు బాగా మంది ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూములని ఇవ్వకుండా పోయింది. ఎప్పటి నుంచో ఇండ్లు లేకుండా ఎంతో మంది పేదలు ఉన్నారు అనేసి ఈరోజు నిరుపేదలకు, వీడోస్కు మేము ఇండ్లు ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో మరి పూర్తిగా పేదలు లేకుండా చేసేటువంటి లక్ష్యం పెట్టుకున్నారు మా రాహుల్ గాంధీ గారు. దేశం మొత్తంలోనే ఒక్క పేదడు కూడా కనబడకూడదు, కడుపు నిండా అన్నం తినాలి, చేతి నిండా పని ఉండాలి, వాళ్ళు హాయిగా ఆరోగ్యంగా ఈ దేశంలో ఉండాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యం పెట్టుకున్నాం. కాబట్టి అందుకే తప్పకుండా అన్ని కూడా అభివృద్ధి చేసి తీరుతారు పేద ప్రజలకు మా గవర్నమెంట్. గిదుల్లా మొత్తానికైతే నీ దండం పెడితే ఇక మరి ఆత్రం సుఖలకు ఈ రకంగా మన నేను ఆంబాయం వెళ్ళబోసుకుంది. ఇక మరి ఇంకా కూడా కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేస్తే చూస్తూనే